तन्ना विष्णु प्रचोदयात् महादेव्यै विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् दासरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्र प्रचोदयात् अयोध्याय विद्महे रामभद्राय धीमहि तन्नो सीता प्रचोदयात् दासरथाय विद्महे ऊर्मिलानाथाय धीमहि तन्नो लक्ष्मण प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् परिवार समेत श्री रामचंद्र स्वामी निर्मलंत भोगो श्रीमांश्य जयामि व्यासय ईश्वर्याभिष्टकाम्यार्थपदचित्तरस्तो शतवान् ओम वैदां ब्रह्मणा वेदामृतेनामृताम्बुरे ब्रह्मये ब्रह्मयज्ञाचा योग्यत्यं ददातु भागदेवैनं प्रणेते ब्राह्मणोऽस्यवत्तरेत् ब्राह्मणो वै सर्वदेवदेवता प्रीणातु ओम शतमानं भवसिताय प्रतिदेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति इष्टकाम्यार्थफलसिद्धिरस्तु విజయవాడ ధర్మకుమారుడు విజ్ఞాపన చేశారండి. సో ఆ వ్యక్తుల పేరు రామలత గారు అశోక్ కుమార్ గారు రాజలక్ష్మి గారు అలా ముందే తీసుకెళ్ళిపోతున్నారు. మహేంద్ర కుమార్ గారు లక్ష్మి గారు సూర్య లక్ష్మి గారు వెంకట సూర్య సత్యనారాయణ గారు అలా ఫోన్లు పెట్టకండి అన్న. ఒకసారి కెమెరా చూడండి సార్. శంకర్రావు గారు ఇటువైపు చూడండి, ఇటువైపు చూడండి. తదుపరి కార్యక్రమం ఎమ్మెల్యే గారు ఈ సభ్యులందరికీ కూడా ప్రమాణ పత్రం అందజేస్తున్నారండి. రంగరాజు గారు మొదలుపెట్టినామండి. అందరికీ కూడా ప్రమాణ పత్రం ఇచ్చాము. తెలుగులో చూడండి, తెలుగులో పట్టుకోండి, అప్పుడు తెలుగులో పట్టుకొని చెప్తానండి అని చెప్తున్నాము. తెలుగులో ఉంది చెప్తాను. అందరూ పేరు వెంకటరామస్వామి ఆలయం గంగపేట ఈ వీటిపడినందున
యొక్క ధర్మమును యోగ్యంగాను నమ్మకంగాను నిర్వహించను. లేకుండా న్యాయ దృష్టిలోను జ్ఞాన విజయముగాను దయాభిమాన రాగద్వేష రైతులుగాను 5 సంవత్సరాల యొక్క శ్రేయస్సు దృష్ట్యా జరుగుతున్న మరియు 1987 ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం 30/87 యొక్క చట్ట సవరణ 2007 నందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను గ్రహింపగలనని దైవసాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. నేను శ్రీ వదనరామ సీతారామస్వామి ఆలయములకు అర్జునులను నిర్వహించడానికి అవసరమైన విషయము తప్ప నాకు తెలిసిన కానీ లేక నేను ఆలోచించవలసిన మరి ఏ విషయమైనను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరికి ముందుగా తెలియపరచుట లేదా చెప్పుడు కానీ చేయనని దైవసాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. నవ్వచ్చు కదా, అది కూడా చెప్పాలి మేము. సీను బాబు ఓకే.
కాలిపోతుంది. సీతారామ వేసుకోవడం రామాని ధర్మకర్తలుగా మనం నేర్చుకోవాలి. దానివల్ల మా ఇన్ఛార్జ్ గారు సీతారామ సుధాకర్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి మా స్వతంత్ర గారికి ధన్యవాదాలు. మాకు ఈ బాధ్యతలు ఇవాళ నుంచి స్వీకరించడం జరిగింది. ఈ టెంపుల్ అభివృద్ధికి మేము ముందు కృషి చేస్తామని ఈ టెంపుల్లో ఉన్న పూజలు అందరికీ ప్రజలకు కూడా తెలియపరిచి ఈ టెంపుల్ జనాభాకి బాగా నిండేలాగా వెళ్ళేలాగా చేస్తాం. మాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం అందరికీ ఈరోజు ఒక ప్రమాణ సేకరణకి ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారు దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి మా సుధాకర్ అన్నయ్య గారు, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు 35వ వార్డు నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ తండ్రిగాడికి పూర్వం ఆస్తులతో ఈ తండ్రిగాడు ఉన్నారు. అసలు వీరు డెవలప్మెంట్ చేయవలసిన కార్యక్రమం చాలా ఉన్నది. భక్తులు కూడా దేవాలయాలకు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ పూజలు కూడా డెవలప్మెంట్ చేసి భక్తులు కూడా డెవలప్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వార్డు 35వ వార్డు మాకు కనకరాజుని ఆ వార్డు తరఫున ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే గారికి కానీ మా ఇన్ఛార్జి గారికి కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ కుర్రోడు ఎడ్యుకేట్ పర్పస్ తర్వాత అన్నీ తెలిసినటువంటి మా వార్డులో మంచి డెవలప్మెంట్ చేసే కుర్రోడు దాన్ని నిమిత్తం పెట్టి ఆ అబ్బాయికి ఈ ధర్మకర్త మండలి డైరెక్టర్ ఇచ్చినందుకు మా వార్డు తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందుకి మంచి పదవులు పొందాలా అని అన్ని విధాలుగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఆయనకి ఇచ్చిన పదవి నిమిత్తం పెట్టి ఇక్కడ ధర్మకర్త మండలంలో అందరూ కూడా ఈ తండ్రికి సేవా కార్యక్రమంలో పాల్గొని భక్తులు పెంచి భక్తులు అందరినీ భాగస్వాములు చేయాలని. ఎందుకంటే కనకపరిస్థితులు పక్కనే ఉంది కాబట్టి ఈ తండ్రి గారికి ఇంత గుడి ఉన్నది. నిధులు కూడా చాలా ఉన్నాయి, చాలా భూములు ఉన్నాయి ఈ తండ్రి గారికి. ఇవన్నీ కలిసి ఈయన ఒక మండలం తీర్మానం చేసి కొత్త కార్యవర్గం తీర్మానం చేసి ఈ డెవలప్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీడియా వారికి మటుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే దేవాలయాలకు వచ్చి పబ్లిసిటీ చేసి మీడియా వైరల్ అయితే ఆ దేవాలయ డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మీకు కూడా మంచి పేరు ప్రతిష్టలు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.